ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం మే నెల 23వ తేదీ శుక్రవారం యొక్క దినఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. అయితే రేపటి రోజున వీరి యొక్క దినఫలితాల ప్రకారం తెల్లవారితే మీ యొక్క జీవితంలో జరగబోయేది ఇదే. అసలు ఏం జరగబోతుంది, ఒకటికి 2 సార్లు ఆలోచించవలసినటువంటి పరిణామాలు కూడా ఇందులో కనిపిస్తున్నాయి. అసలు ఏ విధమైనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో రాబోతున్నాయి, ఏ విధమైనటువంటి పరిణామాలు దీనివల్ల మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, దీని గురించి ఇప్పుడు పూర్తి వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వారు చాలామంది ఉంటారు కదా. అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం తెలపండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ తెలియపరుస్తారండి. అది కూడా ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే మనం అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అండి. గురువుగారు మనం ఎక్కడున్నా కూడా ఒక ఫోన్ కాల్తో కాంటాక్ట్ అయితే చాలండి. మనకైతే ఒక చక్కని పరిష్కారాన్ని, మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారు దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కారాన్ని అయితే, శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే వితిన్ 24 అవర్స్లోనే మనకు రిజల్ట్ కనిపించేటువంటి విధంగా ఒక మంచి పరిష్కారాన్ని అయితే తెలుపుతారండి. గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8106914282. అది మనకు ఏ సమస్య అయినా కావచ్చండి. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తకొడుల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం అవడం, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు ప్రయోగాలు మొదలగు ఎటువంటి సమస్యలకైనా కానీ ఒక చక్కని పరిష్కార మార్గాన్ని అయితే చూపగలుగుతారు గురువుగారు. చాలా నమ్మకమైనటువంటి గురువుగారు అండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక మీన రాశి అనేది రాశి చక్రంలోని 12వ రాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలను జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి గురువు. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను, కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడును ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా కానీ మొదలు పెడుతూ ఉంటారు. అయితే వీరి యొక్క జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున వీరి యొక్క దిన ఫలితాలను మనం గమనించినట్లయితే ఇతరులు వీరి యొక్క విజయాలను పొగడడం ద్వారా వీరు అయితే చాలా ఆనందాన్ని అయితే పొందుకోగలుగుతారు. వీరు అప్పు ఇచ్చినటువంటి వారికి వారి నుండి వీరు డబ్బును తిరిగి పొందాలనుకునేటువంటి ప్రయత్నాలు ఈరోజు అయితే ఫలిస్తాయి. వారి నుండి మీకు ధనము అనేది అందుతుంది. మీరు చేసేటువంటి సమయానుకూల సహాయం అనేది ఒకరి యొక్క జీవితాన్ని అయితే కాపాడుతుంది. ఈ వార్త మీ యొక్క కుటుంబ సభ్యులు గర్వించే విధంగా చేస్తుంది. అలాగే వారిని ఎంతో ఉత్తేజపరుస్తుంది కూడా. అదేవిధంగా మీ యొక్క ప్రియమైనటువంటి వారు ఈ రోజున అందమైనటువంటి మధురమైనటువంటి చిరునవ్వుతో ప్రకాశింపచేయండి. మీ యొక్క రెజ్యూమ్ను పంపడానికి కానీ, అంటే ఏదైనా నూతనంగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మీరు ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళడానికి కానీ ఇది ఈ రోజు అయితే మీకు చాలా మంచి రోజనే చెప్పుకోవాలి. చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ యొక్క చేతుల్లో చాలా ఖాళీ సమయం అనేది ఉంటుంది. కానీ మీరు అయితే దాన్ని సక్రమంగా సద్వినియోగించుకోలేరు. తన యొక్క జీవితంలో మీ యొక్క విలువను గొప్పగా వర్ణించడం ద్వారా ఈరోజు అయితే మీ యొక్క జీవిత భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరుచుతారు. ఇక అయితే మరీ ముఖ్యంగా గమనించినట్లయితే మీరు అయితే మీ యొక్క జీవితంలో తెల్లవారితే మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఒక మంచి గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకోబోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మీ ముందుకు అయితే ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందండి. అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, లేదంటే మీ యొక్క కెరియర్ పరంగా చూసినట్లయితే ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. కానీ వచ్చేటువంటి అవకాశాన్ని మీరు పొందుకోవాలా వద్దా అనేటువంటి గురించి దాని మీద ఒక క్లారిటీ అనేది మీకు లేకుండా పోతుంది. దాని గురించి అయితే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అంటే ఇటువంటి ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు వస్తుందే కానీ దాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో మీకు అర్థం కాదు. కాబట్టి అనుభవజ్ఞుల యొక్క సలహాను అయితే మీరు ఖచ్చితంగా పాటించవలసి ఉంటుంది. 1కి 2 సార్లు ఆలోచించండి. అదేవిధంగా మీకు కుటుంబ సభ్యులతో కూడా ఒక్కసారి చర్చించండి.
అప్పుడే మీరు ఒక మంచి నిర్ణయాన్ని అయితే తీసుకోగలుగుతారు. అయితే ఇక మిగిలిన అంశాలు అన్నీ కూడా మీకు మిశ్రమంగా ఉన్నాయండి. ఇక ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా కాలం నుండి అయితే మీరు ఒక ఆర్థిక సమస్యతో బాధపడుతూ వస్తున్నారు. ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం మీకు దొరకలేదు అని దీని గురించి ఎంతో బాధపడుతూ వస్తున్నారు. అయితే రేపటి రోజున మీ యొక్క దినఫలితాల ప్రకారం దీనికి సంబంధించినటువంటి ఒక మంచి పరిష్కార మార్గం అయితే మీకు కలగబోతుంది. మొండి బకాయిలు సైతం వసూలు కాబోతున్నాయి. అయితే ఇది వరకు చాలాసార్లు ప్రయత్నాలు చేసి ఉన్నారు. ఆ వ్యక్తుల నుండి డబ్బులు వసూలు చేయలేకపోయారు. కానీ ఈరోజు దినఫలితాల ప్రకారం ఆ వ్యక్తులు ఈరోజు అనుకోకుండా ఆ వ్యక్తులే మీ దగ్గరకు వచ్చి ఆ యొక్క డబ్బును తిరిగి ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అది మీకు చాలా ఆశ్చర్యాన్ని అదేవిధంగా ఆనందాన్ని కలిగించేటువంటి ఒక మంచి గుడ్ న్యూస్గా మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది అనే చెప్పాలి. ఎవరైతే విదేశాలకు వెళ్ళాలి అని చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి అందరికీ కూడా ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. కానీ ఆ యొక్క అవకాశం అనేది మీకు అన్ని విధాలుగా నచ్చకపోవచ్చు. కొన్ని అంశాల్లో మీరు అయితే రాజీ పడవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనుభవజ్ఞుల యొక్క సలహాలతో ముందుకు వెళ్ళండి. అతి ఉత్తమమైనటువంటి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. కుల వృత్తులు చేసుకునేటువంటి వారు ఈ రోజు అయితే మీ యొక్క వృత్తిపరంగా కొన్ని ప్రతికూలమైనటువంటి సమస్యలను అయితే ఎదుర్కోబోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ వృత్తి జీవితానికి సంబంధించినటువంటి ఒక సమస్య అయితే మీకు ఎదురవబోతుంది. జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో ఒకరితో గొడవ జరిగేటువంటి అవకాశాలు కూడా మీ యొక్క దినఫలితాల ప్రకారం ఈ యొక్క రాశి వ్యక్తులకు కనబరుస్తున్నాయి. చాలా కాలంగా సఖ్యతగా ఉండేటువంటి కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి మీ మధ్య గొడవలు కలిగేటువంటి సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీకు చాలా అవసరం. అయితే ఈ రోజు మీ యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఎవరైతే చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉన్నటువంటి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మీ యొక్క జీవితంలో అనుకోకుండా జరిగేటువంటి ఒక సంఘటన వల్ల మీ అందరినీ కూడా దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితంలో జరిగేటువంటి ఊహించినటువంటి ఒక సంఘటన ద్వారా మీ మధ్య ఉండేటువంటి విభేదాలు అన్నిటినీ కూడా మీరు పరిష్కరించుకొని మీరు అందరూ కూడా ఒకటి కాబోతున్నారు. మీ యొక్క భయాన్ని అంతా కూడా నివారించుకోవడానికి ఇది మీకు చాలా కీలకమైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. అది మీ యొక్క శారీరక శక్తి అనేది తగ్గడమే కాదు, మీ యొక్క ఆయుర్ధ్యాన్ని కూడా హరించే వేస్తుంది అని మీరు అయితే గుర్తించాలి. త్వరగా డబ్బును సంపాదించాలి అనేటువంటి కోరిక అనేది మీకు కలుగుతుంది. ఈరోజు మీ యొక్క తెలివితేటల్ని పరపతిని వాడుకొని ఇంట్లోని సున్నితమైనటువంటి సమస్యలను పరిష్కరించాలి. మీ యొక్క ప్రియమైనటువంటి వారు మిమ్మల్ని కొన్ని విషయాలు అయితే అడుగుతారు. కానీ మీరు అయితే వారి యొక్క కోరికలను తీర్చలేరు. దీనివల్ల మీ యొక్క ప్రియమైనటువంటి వారు విచారించడానికి అయితే లోనవుతారు. ఈరోజు మీ యొక్క పని విషయంలో మీ యొక్క బాస్ మిమ్మల్ని ప్రశంసించవచ్చు. చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. పని విషయంలో అన్ని అంశాలు కూడా మీకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఈరోజు అయితే మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా కూడా సాధారణంగా మీరు చేసేటువంటి పని కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందాలు అనేవి ఒక కొలిక్కి వచ్చి ధనం అనేది తాజాగా ప్రవహించగలుగుతుంది. మీరు మీ యొక్క శ్రీమతితో సినిమా హాల్లో లేదంటే రాత్రి డిన్నర్లోనూ కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ యొక్క మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైనటువంటి మూడ్ని రప్పించగలదు. ప్రియమైనటువంటి వారు లేకుండా కాలం అనేది గడవడం కష్టమే కదా. పనిలో వస్తున్నటువంటి మార్పులో మీ యొక్క ప్రయోజనం అనేది కలుగుతుంది. మీ యొక్క యాంత్రిక జీవితంలో మీ యొక్క కొరకు మీ యొక్క సమయం అనేది దొరకదు. కానీ ఈ రోజు అయితే మీ యొక్క అదృష్టం కొద్దీ మీకు అయితే ఈరోజు ఆ సమయం అయితే దొరకనుంది. మీ యొక్క కుటుంబీకులతో మీకు సమయం అనేది కష్టంగా గడుస్తుండవచ్చు. కానీ చివరికి మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనందపు మత్తులో ముంచి నిలిపేస్తారు. ఇక మీ యొక్క ఆరోగ్య విషయానికి వస్తే కనుక చాలా అంతా కూడా బాగుంటుందండి. ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తూ వచ్చారో వారికి అత్యవసర సమయంలో ఎంత అవసరమో ఆ యొక్క డబ్బు విలువ అనేది మీకు తెలుస్తుంది. ఇంటిలో వయసు మీరినటువంటి ఒకరి ఆరోగ్యము కొంత ఆందోళన అనేది మీకు చేసే విధంగా ఉంటుంది. ప్రేమలో మునిగినటువంటి వారికి ఆ యొక్క ప్రేమ తాలూకా సంగీతం రోజంతా కూడా నిరంతరాయంగా వినిపిస్తూనే ఉంటుంది. ఈ రోజున మీ యొక్క చెవుల నిండా వింటారు. ఇక అదేవిధంగా ముఖ్యమైనటువంటి నిర్ణయాలు దశగా వారీగా చేస్తూ పోతే విజయాలు అన్నీ కూడా మీకే వరిస్తాయి. మీరు మీ యొక్క చదువుల కోసము లేదంటే ఉద్యోగాల కోసము ఇంటికి దూరంగా ఉన్నట్లయితే
మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి అయితే ఉపయోగించుకోండి. మీరు అయితే చిన్న చిన్న ఉద్వేగాలకు లోనైనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని మైమర్పించే విధంగా మారినప్పుడు మీ యొక్క జీవితం నిజంగా అద్భుతంగా మీకు అనిపిస్తుంది. దాన్ని మీరు ఈరోజు అంతా కూడా అనుభూతిని అయితే చెందుతున్నారు. ఈ విధంగా కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాల ఆధారంగా రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలు అనేవి ఉండబోతున్నాయి. ఉదయం లేవగానే మీ ముందుకు అయితే ఒక మంచి అవకాశం అయితే రానుంది. ఆ యొక్క అవకాశాన్ని మీరు పొందుకోవాలా లేదా అనేటువంటి కన్ఫ్యూజన్తోనే మీ యొక్క రోజు అంతా కూడా మీకు గడవబోతుంది. ఆలోచించి అయితే నిర్ణయాలను తీసుకోండి. అనుభవజ్ఞుల యొక్క సలహాలతో మీరు ముందుకు వెళ్ళండి. శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుందండి. శివనామ స్మరణ అసలు మరవకండి. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. విష్ణు ఆరాధన చేయండి. శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేయండి. అదేవిధంగా మీకు గణపతి ఆరాధన కూడా ఎంతో మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. మీ యొక్క ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మీరు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను అయితే మీరు పొందుకోగలుగుతారు. సో చూసారు కదండి, ఈ యొక్క మీనరాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.